మైసెల్ఫ్ డాక్టర్ దివ్య, కన్సల్టెంట్ ఫీటల్ మెడిసిన్, అడ్వైర్ ఫీటల్ మెడిసిన్ సెంటర్, విజయవాడ. ఇవాళ మనం ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో యూరిన్ టెస్ట్ పాజిటివ్ రాగానే మనం చేయించుకోవాల్సిన స్కాన్ ఏమంటారంటే వయబిలిటీ ఆర్ కన్ఫర్మేషన్ స్కాన్ ఆర్ ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్ అంటాము. ఈ స్కాన్లో మనం ఏమేమి చూస్తామంటే ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో ఉందా లేక గర్భసంచి బయట ఫామ్ అయిందా అని తెలుసుకోవడానికి, ఇంకొకటి ప్రెగ్నెన్సీ అనేది బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది అనేది తెలుసుకోవడానికి, ఇంకోటి బేబీ యొక్క మెజర్మెంట్, బేబీ ఎన్ని వారాలకి ఈక్వల్గా ఉంది, 6 weeks ఆర్ 7 weeks, దాన్ని బట్టి మనకి డెలివరీ డేట్ అనేది మనం తెలుసుకోగలుగుతాం. ఇంకా ఒక బేబీ ఫామ్ అయిందా లేకపోతే 2 babies ఫామ్ అయ్యా, లేకపోతే ఒక్కొక్కసారి 3 babies మల్టిపుల్ ప్రెగ్నెన్సీ అంట, అలాంటివన్నీ మనము ఈ స్కాన్ ద్వారా డిటెక్ట్ చేసుకొని దాన్ని బట్టి మన తల్లిదండ్రులకి కౌన్సిలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. ఇంకొకటి ఎర్లీ ప్రెగ్నెన్సీ స్కాన్లో మనకి గర్భసంచిలో ఏమన్నా గడ్డలున్నా లైక్ ఫైబ్రాయిడ్స్ కానీ, లేకపోతే గర్భసంచిలో ఒక్కొక్కసారి బైకార్బోనేట్ యూట్రస్ అని గర్భసంచి రెండుగా చీలి ఉండడం, అలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి ఈ స్కాన్లో తెలుసుకుంటాం. ఇది మనకి అరౌండ్ 6 to 7 weeks ప్రెగ్నెన్సీలో చేయడం వల్ల మనం నెక్స్ట్ స్కాన్కి ఏ రోజు చేసుకోవాలి అవన్నీ కూడా మనకి తెలుస్తుంది.